కనుడైన యేసయ్యా ఘనకీర్తి కలిగిన నీ నామము నా మదిలో ధ్వనించగా. కనుడైన యేసయ్యా ఘనకీర్తి కలిగిన నీ నామము నా మదిలో ధ్వనించగా. నా నోరు నీ స్తుతిని, నా నాలుక నీ నీతిని. నా నోరు నీ స్తుతిని, నా నాలుక నీ నీతిని ఉత్సాహగానముతో ప్రచురపరచగా. హల్లెలూయా 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 హల్లెలూయా. కనుడైన యేసయ్యా శక్తి చేత కానే కాదని, ఫలములో ఏమీ లేదని. శక్తి చేత కానే కాదని, ఫలములో ఏమీ లేదని. ఆత్మ ద్వారా సమస్తము జరిగింతునని, ఆత్మ ద్వారా సమస్తము జరిగింతునని సెలవిచ్చిన యేసయ్యతో సాగిపోదును. సెలవిచ్చిన యేసయ్యతో సాగిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. కనుడైన యేసయ్యా ఘనకీర్తి కలిగిన నీ నామము నా మదిలో ధ్వనించగా. కనుడైన యేసయ్యా ఘనకీర్తి కలిగిన నీ నామము నా మదిలో ధ్వనించగా. నా నోరు నీ స్తుతిని, నా నాలుక నీ నీతిని. నా నోరు నీ స్తుతిని, నా నాలుక నీ నీతిని ఉత్సాహగానముతో ప్రచురపరచగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ కొరకు చిందించిన ఆ కల్వరి శిలువ రక్తము, ఆ చెంతకు, ఆ శిలువ చెంతకు నువ్వు వచ్చి నీ పాపాలన్నీ ఒప్పుకుంటే, ఆయన త్యాగాన్ని నువ్వు గుర్తించగలిగితే, అప్పుడు నీ వాక్యం సెలవిస్తూ ఉంది, ఆ విశ్వాసం మూలముగా నువ్వు విశ్వసించగలిగితే, ఆ విశ్వాసం మూలంగా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. నువ్వెప్పుడైతే నీతిమంతుడిగా తీర్చబడతావో, నువ్వెప్పుడైతే దేవుని నీతిగా మార్చబడతావో, శత్రువైన నీవు ఇప్పుడు దేవునితో సమాధానం పొందుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు దేవునితో సమాధానం పొందుతావు. ఎందుకంటే నువ్వు దేవుని నీతిగా మార్చబడుతున్నావు. అబ్రహాము దేవుడు నీతిగా మార్చబడ్డాడు. అబ్రహామును గురించి దేవుడు అంటాడు, అబ్రహామును గురించి నేను ఎరిగిదును, నేను ఏదైనా ఆయన విషయంలో ఏ కార్యమైనా దాచిదునా, ఎందుకు నువ్వు దాయవు అని అంటే దేవుడు అంటాడు, అబ్రహాము నీతి న్యాయములు జరిగించేవాడు. నీతి అంటే అది ఇన్సైడ్, లోపల జరిగేది, అంతరంగంలో మార్పు. న్యాయము అంటే అవుట్ సైడ్.
అది బయట మార్పు, బయట మనం జరిగించే క్రియలు. దావీదుని గురించి అంటాడు, దావీదు నీతి న్యాయములు జరిగించేవాడని. దేవుని నీతిని నువ్వు నెరవేర్చే పరిస్థితిలోకి వస్తే, దేవుని నీతిగా నువ్వు మార్చబడితే దేవుడితో నీకు సమాధానం ఉంటుంది. నువ్వు దేవునితో సమాధానం పొందుతావు. హల్లెలూయా. దేవుడితో ఐక్యపరచబడతావు, దేవునితో సంధించబడతావు, దేవునితో సమాధానం నీకు వస్తుంది. రెండోది రాయబడి ఉంది, అద్భుతమైన విషయం ఇది. దేవుని ద్వారా నువ్వు ఎప్పుడైతే నీతిమంతుడిగా తీర్చబడతావో నీకు కృపలో ప్రవేశం ఉంటుంది, కృపలోకి వచ్చేస్తావు. హల్లెలూయా. కృప అంటే అర్థం ఏంటో తెలుసండి? కృప అంటే మనిషి కష్టంతో కాక దేవుని కనికరంతో పొందుకునేది కృప. నువ్వు కష్టపడి అది కాదు కృప. నువ్వు కష్టపడి 4 ఇళ్ళు రాత్రి పగలు కష్టపడి తినకుండా, నిద్ర లేకుండా, ఆహారం లేకుండా, సరైన వస్త్రం కట్టుకోకుండా, నేను కష్టపడి 4 ఇల్లులు కట్టుకున్నాను, నువ్వు 4 ఇల్లులు కట్టుకుంది, అది కాదు కృపలో కట్టుకోది కాదు. అది దేవుని కృప అంటే నీ కష్టంతో కాక దేవుని కనికరంతో పొందుకోవాలి. దేవుని కృప అంటే యోగ్యత లేని మనుషులు, ఎన్నిక లేని మనుషులు, ఏ యోగ్యత లేదు, కానీ యేసుక్రీస్తు యొక్క నీతి ద్వారా యోగ్యపరచబడి ఇప్పుడు కృపలో ప్రవేశిస్తున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కృపలోకి మనకు ప్రవేశం కలుగుతుంది. ఎప్పుడైతే కృపలో ప్రవేశం కలుగుతుందో వాక్యం సెలవిస్తూ ఉంది, యేసుక్రీస్తు ద్వారా ఆయన కృపాసనం ఎదుట మనం చేరి తండ్రి అని పిలవటానికి యోగ్యత కలుగుతుంది. ఎంత అద్భుతమైన విషయాలండి. ఎందుకు సిలువను గూర్చి నేను అతిశయిస్తున్నాను అంటున్నాడు పౌలు. అసలుకి దేవుని జ్ఞానము శక్తి ఉన్న యేసుక్రీస్తు ఈ సిలువలోకి ఎప్పుడైతే వచ్చాడో సిలువ శక్తివంతంగా మారిపోయింది. ఆ సిలువ వలన ఏం జరుగుతుందంటే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆ సిలువ వలన ఏం జరుగుతుందంటే మనం దేవునితో సమాధానపరచబడుతున్నాం. ఆ సిలువ వలన ఏం జరుగుతుందంటే దేవునితో సమాధానపరచబడిన మనము కృపలోకి ప్రవేశిస్తున్నాం. ఎప్పుడైతే నువ్వు కృపలోకి ప్రవేశిస్తావో ఇక నువ్వు ఎన్ని యోగ్యత లేని పరిస్థితుల మధ్యలోకి, యోగ్యత లేదు, నువ్వు కృపలో ప్రవేశించావు. ఎప్పుడైతే ప్రవేశిస్తావో నువ్వు పరలోకంలోకి వచ్చేస్తావు, పరలోక సహవాసంలోకి వచ్చేస్తావు. ఎప్పుడైతే నువ్వు కృపలోకి ప్రవేశిస్తావో తండ్రి అని ప్రార్థన చేస్తావు. నువ్వు కృపలోకి ప్రవేశించకుండా చాలామంది ఈ రోజుల్లో ఆచార సంబంధమైన భక్తి చేస్తూ, ఆధ్యాత్మిక సంబంధమైన చింత లేకుండా ఆచార సంబంధమైన అలవాట్ల మధ్యలో కొనసాగుతూ ప్రార్థన చేస్తారు, పరలోకమందున మా తండ్రి అని. భిక్షగాడు కూడా బయటకు వచ్చినప్పుడు భిక్షగాడు కూడా అమ్మా అంటాడు. అమ్మాయిని పిలిచిన వెంటనే ఆమె తీసుకొచ్చి ఇంట్లో ఉన్న విలువైనవి, లేకపోతే ఘనమైనవి, లేకపోతే శ్రేష్టమైనవి, లేకపోతే వేడివేడిగా అప్పుడప్పుడే వండినవి తీసుకొచ్చి అడుక్కున్నడికి పెడుతుంది. అమ్మ అన్నాడని పెట్టదామే. పాసిపోయినవి ఏదో పెడితే పెడుతుంది, లేకపోతే చేయి ఖాళీ లేదు పో అంటుంది. అప్పుడు లేకపోతే ఆమెకి ఇష్టమైతే ఏదో పాసిపోయినవి, ఇక మిగిలిపోయినవి, ఇక మనకి తినలే కుదరవు అని చెప్పేసి ఏదో అమ్మాయిని పిలిచాడని చెప్పేసి ఆ దరిద్రమైన తీసుకొని వెళ్ళి అడుక్కున్నోడికి ఇస్తుంది. వాడు గేటు బయటే ఉంటాడు, గేటు ఇంట్లోకి రాడు. చాలామంది గేటు బయట ఉంటారు. దేవుడితో సంబంధం ఉండదు, దేవుడితో సత్సంబంధం ఉండదు, ప్రార్థన ఉండదు, పరిశుద్ధత ఉండదు, దేవుడితో కలిసిమెలిసి తిరిగే అనుభవం ఉండదు, దేవుడితో నడిచే అనుభవం ఉండదు, దేవుడితో సహవాసం చేసే అనుభవం ఉండదు. కానీ పరలోకమందున మా తండ్రి గేటు బయట ఉండి అమ్మా అని అడుక్కున్నాడులాగా ఇంట్లోకి వచ్చావనుకో, నువ్వు కృపలోకి ప్రవేశించావనుకో, సిలువ చెంతకు వచ్చి నీ పాపాలు ఒప్పించబడి, పాపంలో దేవుని రక్తం చేత, యేసుక్రీస్తు అమూల్యమైన రక్తం చేత కడగబడి, వెండి బంగారాలు విమోచించలేని ఆ క్షయమైన వస్తువుల చేత విమోచించబడలేవు, కానీ ఇదిగో అమూల్యమైన క్రీస్తు యేసు రక్తం చేత విమోచించబడి నీవు నీతిమంతుడిగా చేర్చబడి కృపలో సమాధానపరచబడి ఆయనతో అప్పుడు కృపలోకి ప్రవేశిస్తే, ఇదిగో నువ్వు ఇంట్లోకి ప్రవేశించావు కాబట్టి ఆ కృపలో నీకు అన్నీ కలుగుతాయి, ఆ కృపలో నీకు అన్నీ అనుగ్రహించబడతాయి. విశ్వాస సంబంధమైన కృప, విశ్వాస సంబంధమైన సహవాసంలోకి నువ్వు వచ్చేస్తావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఆ కృపలోకి నువ్వు ఎప్పుడైతే ప్రవేశిస్తావో నీకు ధనము, బలము, ఘనము అన్నీ ఆటోమేటిక్గా దేవుని ద్వారా నీకు అనుగ్రహించబడతాయి. శక్తివంతమైన వ్యక్తిగా మారిపోతావు, శక్తివంతమైన కుటుంబంగా నీ కుటుంబం మారిపోతుంది. హల్లెలూయా. అందుకనే దేవుని ప్రియులారా,
ఈ టీవీ వీక్షిస్తున్న దేవుని పిల్లలారా, మీకు అందరికీ ప్రభు పేరట మనం చేసుకుంటున్న విషయం ఏంటంటే, మీరు బయట ఉండి సంబంధం లేని వ్యక్తులుగా ఉండి ఏదో మీరు దేవుని పిల్లలు అని చెప్పుకుంటూ కొనసాగడం కంటే, మీరు కృపలోకి ప్రవేశించి ఇంట్లోకి వచ్చి దేవునితో సహవాసం చేసి దేవునితో మాట్లాడుతూ ఆ సిలువు చెంతకు చేరి యేసు క్రీస్తు యొక్క ఆ ప్రేమను మనం అనుభవిస్తూ ఆ సిలువులో ఉన్న శక్తిని ధ్యానిస్తూ మన జీవితాలను కొనసాగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ రాయబడి ఉంది, కృపలో ప్రవేశించిన వ్యక్తి ఆ తర్వాత ఆ కృపలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో శుభప్రదమైన నిరీక్షణ వస్తుంది. ఆయన మహిమ, ఏదో ఒక రోజు నేను ఆయన మహిమను పొందుతాను, ఏదో ఒక రోజు మహిమగా మార్చబడతాను, ఏదో ఒక రోజు ఆ మహిమ రాజ్యంలో ప్రవేశిస్తాను అనే నిరీక్షణ వచ్చేస్తుందంట. నీలో నీతి లేకుండా, నీలో సమాధానం, దేవునితో సమాధానం లేకుండా, కృపలో ప్రవేశించే అనుభవం లేకుండా నువ్వు పరలోకంలో ప్రవేశించాలంటే కుదరదు. అందుకనే దైవజనుడైన పౌలు అంటాడు, యేసుక్రీస్తు సిలువు సువార్త అది శక్తివంతమైంది. సిలువును గూర్చు వార్త నశించుచున్న వారికి వెరుతనమేమో కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ఏంటయ్యా ఆ శక్తి అంటే, ఆ శక్తి ద్వారా మన పాపాలు కడగబడి, మనం పరిశుద్ధపరచబడి, దేవుని నీతిగా మార్చబడి, ఆయనతో సమాధానపరచబడి, ఆ తర్వాత కృపలోకి ప్రవేశించి శుభప్రదమైన నిరీక్షణతో ఆయన మహిమ రాజ్యంలోకి ప్రవేశిస్తాం. ఇటు ధన్యత ఎవరికైనా వస్తుందా దేవుని పిల్లలారా? హల్లెలూయా. అందుకని మరొక మాట చెప్తాను, వాక్యంలో సెలవిస్తూ ఉంది. ఈ సిలువు ద్వారా మనం గత 3 విషయాలు ధ్యానించాం. ఒకటి, ఈ సిలువు చెంతకు వచ్చిన బలహీనులు బలపరచబడతారు. 2, ఈ సిలువు చెంతకు వచ్చిన పాపులు పరిశుద్ధపరచబడతారు. 3వది, ఈ సిలువు చెంతకు వచ్చిన వాళ్ళు దేవుని నీతిగా మార్చబడి ఆయన రాజ్యంలోకి ప్రవేశిస్తారు. 4వదిగా ఈ సిలువు చెంతకు వస్తే ఏం జరుగుతుందో 4వ మాట మనం ధ్యానించుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. అక్కడ ఏమని ఉంటుందంటే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయును. ఈ సిలువలో మరొక కార్యం జరిగింది. దేవుడెవరు? ధనవంతుడు. మనమెవరివి? దరిద్రుడు. ఆధ్యాత్మిక దరిద్రుడు, మానసికపరమైన దరిద్రుడు, శారీరకంగా దరిద్రుడు. కొంతమంది లోకంలో శారీరకంగా ఒకరు ధనవంతులుగా ఉన్నా వాళ్ళు ఆధ్యాత్మికంగా దరిద్రుడు. కొంతమంది సంఘంలో శారీరకంగా ధనవంతులుగా ఉన్నా వాళ్ళు ఆధ్యాత్మికంగా దరిద్రుడు. ఇంగ్లాండ్ దేశంలో మెథడిస్ట్ అనే ఒక సంఘ కాపరి, గొప్ప ఉద్యమ నాయకుడు జాన్ వెస్లీ గారు ఒక దినాన ఈ భూమి మీద బ్రతుకుతున్న కాలంలో, సేవ జరిగిస్తున్న కాలంలో ఒక దినాన ఒక దర్శనాన్ని బట్టి పరలోకానికి వెళ్ళాడు. ఆ పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిస్థితులన్నింటినీ వివేచిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న ప్రజలను చూస్తున్నాడు, అక్కడ ఉన్న పరిశుద్ధుల సహవాసాన్ని చూస్తున్నాడు, కొనుక్కోబడిన జన సమూహాన్ని చూస్తూ ఉన్నాడు. అంతకు ముందే ఆయన సంఘంలో ఎంతోమంది పరలోకం వెళ్ళారు. ఆయన అంటున్నాడు, అయ్యా ఏంటి ఇక్కడ ఏ సంఘాలు లేవు, ఏంటి ఇక్కడ నా సంఘం ఏది అని చూస్తున్నాడు. నా సంఘంలో చాలామంది ఇప్పటికే కళ్ళు మూసారు, ప్రభువులో నిద్రించారు కదా, ఆ నిద్రించిన మనుషులు లేరు అని చెప్తున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఒరే బాబు, నువ్వు వాళ్ళను చూసి ఆధ్యాత్మిక ప్రజలు అనుకున్నావు, కట్టబడిన బలిపీఠాలు అనుకున్నావు, కానీ వాళ్ళు శారీరకంగా ఎదుగుతూ వచ్చారు, కానీ 4 రూపాయలు వెనకేసుకుంటూ వచ్చారు, కానీ 4 ఆస్తులు సంపాదించుకుంటూ వచ్చారు, కానీ 4 పిల్లలను కనుక్కుంటూ వచ్చారు, కానీ వాళ్ళు ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎలా ఉన్నారో చూడని చెప్పి వాళ్ళని చూపిస్తున్నాడంట. ఈ భూమి మీద ఉన్న సంఘాన్ని కూడా ఒకసారి చూపిస్తున్నాడంట. పరలోకంలో నుండి భూమి మీద సంఘాన్ని చూస్తుంట ఈ భూమి మీద ప్రజలందరూ మరగుజ్జిలాగా ఉన్నారంట, ఎదుగుదల లేక. మరగుజ్జి అని ఎవరంటారు? శారీరకంగా ఎదిగారు కానీ ఆధ్యాత్మికంగా వాళ్ళు మరగుజ్జులు. చాలామంది ఆధ్యాత్మికంగా దరిద్రులుగా ఉన్నారు. ప్రార్థన లేమి, వాక్య ధ్యానం ఉండదు, పరిశుద్ధత కలిగిన అనుభవాల్లో కట్టబడే కృప ఉండదు. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామని శరీరంలో బ్రతుకుతూ, ప్రాణంలో సంతోషిస్తూ, ఆత్మలో దూరం అయిపోతున్న ప్రజలు ఎక్కువగా ఉన్నారు. అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది, యేసుక్రీస్తు సిలువలో మరణించటం ద్వారా, ఆ సిలువకు ఆ శక్తి వచ్చింది. యేసుక్రీస్తు సిలువలో మరణించడం ద్వారా శపితమైన సిలువ శక్తివంతమైన సిలువగా మారిపోయింది. అయితే ఆ సిలువలో మనకు జరిగిన కార్యం ఏంటంటే, మానవుడిగా మనకు జరిగిన ఆశీర్వాదం ఏంటంటే, మనం దరిద్రులుగా ఉన్నప్పటికీ మనం అన్ని విషయాల్లో
మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా మనం దరిద్రులు అయినప్పటికీ దేవాది దేవుడా ధనవంతుడై ఉండి, ఆయన ధనవంతుడు. మనం కీర్తన గ్రంథం 50వ కీర్తనలో మనం చదివితే, 50వ కీర్తన గ్రంథం 50వ కీర్తన 10 నుండి 12 వరకు చదివితే, భూమి దాని సంపూర్ణత నావే, కొండలు నావే, గొట్టలు నావే, అన్నీ నావే అంటాడు. అక్కడ అన్నీ నావే. మనం హగ్గై గ్రంథం 2వ అధ్యాయం మనం చూస్తే, దేవుని ప్రియులారా, 2వ అధ్యాయం 8-9 వచనాలు చూస్తే, వెండి నాది, బంగారం నాది, అక్కడ ఆయనకి అక్కడ ఎన్ని రాయబడి, ఇవన్నీ నావే. దేవుడు, అందుకని దేవుడు సైన్యములకు అధిపతి కాదు, సైన్యానికి అధిపతి కాదు, సైన్యములకు అధిపతి. సైన్యములు, ఈ పసరు పురుగులు నావే, ఈ ఏగలు నావే, ఈ మిడతలు నావే, ఈ వెండి నాదే, బంగారు నాదే, సముద్రం నాదే. ఆయన కాబట్టి ఆయన మాట్లాడితే సముద్రం ఆగిపోతూ ఉంది. ఆయన కాబట్టి ఆయన మాట్లాడితే ప్రకృతి అనుకూలంగా మార్చబడుతూ ఉంది. ఈ భూమి దాని సంపూర్ణత, ఈ భూమి మీద ఉన్న సమస్తం ఆయనవి. అంటే ఆయన ఎంత ధనవంతుడో చూడండి. ఆయన మామూలు ధనవంతుడు కాదు. ఆ ధనవంతుడైన దేవుడు నీ దారిద్రత వలన, నీ దరిద్రాన్ని పోగొట్టడానికి, దరిద్రాన్ని తొలగించడానికి, నీ ఆధ్యాత్మిక, శారీరక, మానసిక సంబంధమైన దరిద్రతలో నుండి నిన్ను విడిపించడానికి దేవాది దేవుడు తాను ధనవంతుడై ఉండి కూడా మీ నిమిత్తం దరిద్రుడయ్యాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి పశువుల పాకలో ఉండటం వల్ల, అయ్యో దేవుడా నువ్వు పశువుల పాకలో ఆయన దరిద్రుడు కాదు. సత్రంలో స్థలం లేదు. సత్రంలో స్థలం లేదంటే సత్రంలో ఆయన నివసించడానికి స్థలం లేదు. సత్రంలో స్థలం ఉంది, సత్రంలో ఆయనకి స్థలం లేదు. ఎందుకంటే సత్రం మీరు ఎవరు కట్టారో చూస్తే బైబిల్లో మనం నిర్గమకాండంలో చూడగలము. నిర్గమకాండంలో సత్రము ఫరో చేత కట్టబడింది. ఫరో సత్రానికి మూల పురుషుడు ఎవడంటే ఫరో. మోషే ఆ సత్రంలోకి వచ్చాడు. అప్పుడు మోషేని చంపడానికి దేవుడు వచ్చినట్లుగా చూడగలం. అప్పుడు అక్కడ మోషే భార్య వెంటనే ఒక వాడిగల రాయి తీసుకుని తన కుమారుడు మర్మాంగ శర్మను కోస్తే వెంటనే అక్కడ రక్తం చిందించగా దేవుడు మరణం ఆగిపోయిందని రాయబడి ఉంటుంది. అంటే అక్కడ వాక్యం ఏంటంటే సత్రంలో ఆయన ఉన్నాడు, చేరవలసిన చోటుకి వెళ్ళాడు. ఫరో కట్టిన సత్రం అది. ఫరో ఎవడు? కఠిన హృదయం కలిగిన వాడు. ఫరో ఎవడు? బ్రతుకును మార్చుకోలేని వాడు. ఫరో ఎవడు? దేవుడి పిల్లలకు విరోధంగా ప్రవర్తించిన వాడు, దేవుడి పిల్లలను చంపినవాడు, దేవుని ఆరాధనకి మా దేవుడిని వెళ్ళి ఆరాధన చేసుకుంటామంటే ఆరాధనకి వెళ్ళకూడదని చెప్పి ఆరాధనకి ఆటంకపరిచేవాడు ఫరో. వాడు కట్టిన సత్రంలో దేవుడు ఎందుకు ఉంటాడు? అక్కడ కఠినమైన పరిస్థితులు ఉంటే. అందుకనే సత్రములో స్థలము లేనందునంటే దేవుడు నివసించడానికి అది స్థలం అక్కడ లేదు, అది యోగ్యమైన స్థలం కాదు. అందుకనే ఆ సత్రాన్ని విడిచిపెట్టాడు. అంత మాత్రమే. కానీ యేసు ప్రభు పశువుల పాకలో ఉన్నాడండి అని కొంతమంది ఆయన మీద ధ్యానం చూపిస్తారు, ఆయన మీద ప్రేమ చూపిస్తారు, ఆయన మీద కనికరం చూపిస్తారు. యేసు ప్రభు అంటాడు, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడవండి, నన్ను బట్టి ఏడవద్దు మీరు. కొంతమంది ఈ శిలువు ధ్యానాల్లో ఏడ్చేస్తూ ఉంటారు. పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వవు, పిల్లలకు పిల్లలు ఉండరు, పిల్లల కుటుంబాలు బాగుండవు, పరిస్థితులు బాగుండవు. ఏడవలసింది వాళ్ళ పిల్లల గురించి. ప్రభు అదే చెప్తాడు, మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి, మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవండి. దేవుడి మీద జాలి పడతారు కొంతమంది. అయ్యో యేసు ప్రభు అండి, అయ్యో యేసు ప్రభు, అయ్యో పశువుల పాకలో పుట్టాడండి. దేవుడి మీద జాలి. ఆయన దరిద్రుడు కాదు, ఆయన ధనవంతుడు. ఈ భూమి దాని సంపూర్ణత ఆయనవే. మనం బైబిల్లో చూస్తాం, యెషయా గ్రంథంలో ఆయన ఆకాశం అయింది, భూమి అయింది. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. నా పాదాలపీఠం వల్ల, నా పాదపీఠం అన్నాడు. అంటే ఒక్క కాలు పెడితే భూమి సరిపోద్ది. పాదాల పీఠము కాదు భూమి, ఆయన పాదపీఠం. అంటే ఒక్క పాదం పెట్టుకోవడానికి భూమి సరిపోద్ది. అందుకని ఆయన దరిద్రుడని మనం జాలిపడబల్ల. ఆయన ధనవంతుడు. హల్లెలూయా. ఆయన ధనవంతుడు, గొప్ప దేవుడు, ఉన్నతుడు, మహోన్నతుడు, మహోపకారి, అనువాడు, ఉన్నవాడు అయిన దేవుడు
నీ దారిద్ర్యాన్ని పోగొట్టడానికి ఆయన ధనవంతుడై ఉండి కూడా దరిద్రుడిగా సిలువ మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా మనం నేర్చుకున్నాం, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు కూడా దరిద్రుడిగా రాలేదు. ఒక ధనవంతుడిగా భూమి మీదకి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాధారణంగా యోసేపు ఈ పశువుల పాకలో పుట్టాడు ఆయన. సత్రం ఎందుకంటే సత్రం ఫరో కట్టాడని, ఆ ఫరో కఠిన హృదయం కలిగిన వాడని, ఫరో దేవుని ప్రజలకు విరోధంగా ప్రవర్తించేవాడని, ఫరో దేవుని ప్రజలను ఆరాధనకు వెళ్ళనివ్వకుండా ఆపగలిగిన వాడని, అందుకని ఫరో కట్టిన ఆ సత్రంలోకి ఈయన రాకుండా ఉన్నాడు. అంటే ఫరో కట్టాడు కాబట్టి ఆ సత్రం. ఆయన కోరుకుంటే సత్రంలో స్థలం ఉండదా? భూమి మీదకు రాగలిగిన వాడు, ఒక కన్యక గర్భంలోకి రాగలిగిన వాడు ఆయన కోరుకుంటే సత్రంలోకి రాలేడా? సత్రంలో స్థలం ఆపలేడా? కానీ ఆయన సత్రాన్ని కోరుకోలేదు. ఆయన కోరుకున్నది ఏంటంటే పశువుల పాక. ఈ పశువుల పాకని ఎవరు కట్టించారంటే పశువుల పాకని సుక్కోతులో యాకోబు కట్టించాడు. ఈ యాకోబు ఎవరంటే యాకోబు మారు మనసు పొందినవాడు. ఈ యాకోబు ఎవరంటే మోసమును విడిచిపెట్టినవాడు. యాకోబు ఎవరంటే ఇశ్రాయేలుగా మార్చబడినవాడు. అందుకని యాకోబు కట్టిన, అంటే ఎక్కడ మార్పు ఉంటుందో, ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో, ఎక్కడ మనిషి మారే అనుభవం ఉంటుందో, మార్పు అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఈ కఠిన హృదయము, ఈ దేవునికి విరోధమైన హృదయము, దేవుని పిల్లలకు వ్యతిరేకమైన హృదయం కలిగిన ఈ ఫరో కట్టించిన సత్రంలోకి దేవుడు వెళ్ళలేదు కావాలని. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుని ప్రియులారా, దేవుడు ధనవంతుడు. చాలామంది ఆయన దరిద్రుడని, పశువు పాకలోకి వచ్చాడని చాలామంది జాలి చూపిస్తూ ఉంటారు. ఆయన ధనవంతుడు. ఆ ధనవంతుడైన దేవుడు ఆయన నివసించడానికి సత్రంలో స్థలం లేదు. ఆయన నివసించడానికి అది సెట్ కాదు కాబట్టి, అది యోగ్యమైన స్థలం కాదు కాబట్టి పశువుల పాకలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. రెండోది, యోసేపు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. యోసేపు సాధారణంగా మనం చూస్తే ఆయన అర్పణ అర్పించేటప్పుడు అంట యోసేపు గువ్వల్ని పావురాలను తీసుకెళ్ళాడు. సాధారణంగా మనం లేవీకాండంలో చూస్తే దరిద్రుడు గోధుమల్ని ఎవ్వల్ని తీసుకెళ్తాడు. ధనవంతుడు గొర్రెలని పశువుల్ని ఇస్తాడు. గొర్రెలు పశువులు ధనవంతుడు బలిగా ఇస్తాడు, అర్పణగా ఇస్తాడు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు, అటు ఇటుగా ఉన్న మిడిల్ క్లాస్గా ఉన్నవాళ్ళు, ధనపరంగా బలపరంగా మధ్యలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే గువ్వల్ని పావురాల్ని బలిగా ఇచ్చారు. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో యేసుక్రీస్తు పుట్టాడు. ఆయన దరిద్రుడిగా పుట్టలేదు. మనం ఇంకా గమనించగలిగితే యేసుక్రీస్తు దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. అందులో ఇస్కరియోతు యోధా ఉన్నాడు. ఇస్కరియోతు యోధా దగ్గర డబ్బు సంచి ఉన్నట్లుగా, అది అవసరాన్ని బట్టి బేదలకు పంచేటట్లుగా, అది అవసరాన్ని బట్టి బేదలకు ఇచ్చేటట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా మనం చూస్తే ఎవడైనా ఈ లోకంలో దరిద్రుడి దగ్గరికి వెళ్ళి పన్ను కట్టమంటాడా? పన్ను ఇప్పుడు రైల్వే స్టేషన్లో ఉన్నవాళ్ళు, బస్ స్టాండ్లో ఉన్నవాళ్ళు, లేకపోతే అనాథ శరణాలయాల్లో ఉన్నవాళ్ళు, లేకపోతే అక్కడికి రాని వాళ్ళు పెద్దగా దరిద్రుడి దగ్గరికి వెళ్ళి మీరు పన్ను కట్టండి, మీరు రైల్వే స్టేషన్లో పడుకున్నారు కదా పన్ను కట్టండి, మీరు బస్ స్టాండ్లో ఉన్నారు కదా పన్ను కట్టండి, మీరు భూమి మీద ఉన్నారు కదా పన్ను కట్టండి అని ఎవరైనా అంటారా? పన్ను ఎవరిని కట్టమంటారు? కాస్త కూస్తో కలిగి ఉన్న వాళ్ళని. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి పన్ను కట్టమని చెప్తున్నాడు. పన్ను కట్టమని చెప్పగానే పేతురు చెప్తాడు, ఆ సముద్రం దగ్గరికి వెళ్తాడు, గ్యాలం వేస్తాడు, ఒక శాప వస్తుంది, శాప్స్ నోట్లో నుండి ఒక శకం వస్తుంది, ఆ శకం అరశకము పేతురికి, అరశకం యేసుక్రీస్తు కట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అందుకని పన్ను కట్టేవాడుగా ఉన్నాడు యేసుక్రీస్తు. దరిద్రులను అయితే పన్ను అడగరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది, ఇంకోటి మనం గమనిస్తే యేసుక్రీస్తులో ఒక ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. సాధారణంగా దరిద్రుడి దగ్గరకు ఒక ధనవంతుడు వస్తాడా? యేసుక్రీస్తు దగ్గరకు ఒక ధనవంతుడు వచ్చాడు. వచ్చి, బాధకుడా, పరలోక రాజ్యంలోకి లేకపోతే నిత్య రాజ్యంలోకి ప్రవేశించాలంటే నన్ను ఏం చేయమంటావు? నీ ధనాన్ని బేదలకు పంచిపెట్టమంటాడు. అంటే ఒక ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వస్తాడంటే యేసు ప్రభు ఏమాత్రమూ దరిద్రుడు కాదు. ఆయన పరమందు ధనవంతుడు, అన్ని విషయాల్లో ధనవంతుడు. భూమి ఆయనది, ఆకాశం ఆయనది, వెండి బంగారాలు ఆయనవి, ఈ భూమి దాని సంపూర్ణత ఆయనవి, సమస్తము ఆయనవై ఉండి ఆయన ఎందుకు దరిద్రుడిగా శిలువ మీదకి వచ్చాడంటే, శిలువ మీదకి ఎందుకు శిలువుని ఆయన శిలువ మీదకి ఎక్కాడంటే, శిలువుని ఎందుకు శిలువ మీదకి ఆయన వచ్చాడంటే మన దరిద్రతను పోగొట్టడానికి. ఆయన ధనవంతుడై ఉండి మన దరిద్రతను పోగొట్టడానికి తాను దరిద్రుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అందుకని ఆధ్యాత్మిక దరిద్రత, శారీరక సంబంధమైన దరిద్రత, మానసిక దరిద్రతను బట్టి ప్రజలు అనేక దరిద్రతల్లో కొనసాగుతూ ఉన్నారు. కొంతమందికి ధనం ఉండొచ్చు, వాడు శారీరకంగా ధనవంతుడైనా ఆధ్యాత్మికంగా దరిద్రుడు. అందుకనే యోహాన్ అంటాడు, మీరు ప్రియులారా, మీరు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లండి. ముందు మీరు వర్ధిల్లండి అంటే ముందు మీరు ఆత్మలో వర్ధిల్లండి. ఆత్మలో వర్ధిల్లుతూ అన్ని విషయాల్లో వర్ధిల్లండి. మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఆత్మలో కూడా వర్ధిల్లాలి అంటే ఆ బోధ వేరుగుంటుంది. మీరు ఆత్మలో వర్ధిల్లుచు అన్ని విషయాల్లో వర్ధిల్లండి. నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లకుండా నేను ఆత్మలో వర్ధిల్లుతున్నాను అంటే మళ్ళా అది బోధ కాదు. నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అందుకనే గమనించగలం వాక్యంలో నుండి, దేవుడు ఆదికాండంలో 1:28 దేవుడు మనిషిని చేయడంలో గల ఉద్దేశం ఏంటంటే, మనిషి దగ్గర నుండి అర్పణ కోరుకోవట్లేదు దేవుడు, మనిషి దగ్గర నుండి ఆరాధన కోరుకోవట్లేదు దేవుడు. మొదట మనిషి దగ్గర నుండి ఏం కోరుకుంటాడంటే, మనిషి ఆశీర్వదించబడాలి. ఎట్లనగా భూమిని నిండించి దాన్ని లోపరుచుకోవాలి, దాన్ని ఏలాలి. అది దేవుడు ఉద్దేశం. దేవుడు మనిషిని సృష్టించడంలో మనిషిని అర్పణ కొరకు సృష్టించలా, ఆరాధన కొరకు సృష్టించలా, ఆశీర్వాద కొరకు సృష్టించాడు. అందుకని పేతురు అంటాడు, మీరు ఆశీర్వదించబడుటకు పిలువబడితే అంటాడు. ఇప్పుడు ఆశీర్వదించబడాలి అంటే భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలి. ఆదికాండం 1:28 ఏమని ఉంటుందంటే, మీరు ఆశీర్వదించబడాలి. ఎట్లనగా దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడే. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి జీవిని ఏలుడే. మొదట లోపరుచుకోమన్నాడు. ఆశీర్వాదం, నువ్వు ఆశీర్వదించబడాలి. ఆ ఆశీర్వాదం నీకు లోబడి ఉండాలి. నువ్వు ధనంగా ఉండాలి, ధనవంతుడు ఉండాలి. కానీ ధనమునకు నువ్వు దాసుడిగా ఉండకూడదు. ధనమునకు నువ్వు యజమానుడిగా ఉండాలి, దేవునికి దాసుడిగా ఉండాలి. నువ్వు ఆశీర్వదించబడాలి, ఆ ఆశీర్వాదము నువ్వు యజమానుడిగా ఉండాలి. అది దేవుడి ఉద్దేశం. 4 రూపాయలంతోటికి ఆ ధనానికి లోబడిపోయే వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు వాక్యంలో మనం చూడగలుగుతున్నాము, దాన్ని లోపరుచుకోనండి, దాన్ని ఏలండి. ఏలాలి, లోపరుచుకోవాలంటే ఏం చేయాలి? బైబిల్లో రాయబడి ఉంది 26వ వచనంలో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదుము. అంటే ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో ఉన్నవాళ్ళు ఈ కార్యాలు అనుభవిస్తారు. ఆయన స్వరూపాన్ని, ఆయన పోలికని పోగొట్టుకున్నారు కాబట్టి మొదట ఆదాము ద్వారా మనిషి మొదట దేవుడిచ్చిన ఆ ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకున్నాడు, కోల్పోయాడు. కాబట్టి ఎప్పుడైతే అధికారాన్ని, ఆశీర్వాదాన్ని కోల్పోయాడో రూపము, స్వరూపం కూడా చెడిపోయింది. మరలా తిరిగి ఆ స్వరూపాన్ని, ఆ రూపాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తాడు దేవుడు. నిన్ను ఆశీర్వదించి స్వరూపాన్ని పోగొట్టేటట్లుగా చేయడు. మరలా ఆ సారూప్యతలోకి, మరలా ఆశీర్వాదంలోకి, మరలా ఆ పోలికలోకి. అందుకే అక్కడ 2 వచనాలు రాయబడి ఉన్నాయి, స్వరూపము, పోలిక. ఆ 2 అనుభవాల్లోకి నువ్వు రావాలంటే నీ నిమిత్తం ఆయన సిలువుకు దిగొచ్చాడు. ధనవంతుడైన దేవుడు నిన్ను దారిద్ర్యతలో నుండి విడిపించి మరలా నిన్ను ఆశీర్వదించి నిన్ను ఏలుబడి చేసేవాడిగా, అన్నిటినీ నీకు లోపరిచేవాడిగా నువ్వు ఉండాలని ఒక బలమైన ఉద్దేశంతో ఆదాము ద్వారా పోగొట్టుకున్న అధికారాన్ని, ఆదాము ద్వారా పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని, ఆదాము ద్వారా పోగొట్టుకున్న ఆ అభిషేకపు అనుభవాన్ని, ఆ సహవాసాన్ని మరలా తిరిగి మనిషికి ఇవ్వడానికి దేవుడు సిలువు మీదకు దిగొచ్చాడు. అందుకనే ఆ స్వరూపం రావాలంటే, అందుకనే ధనం కావాలంటే ఆయన ఇచ్చేస్తాడు. ఆకాశం తెరవబడితే ధనం వస్తుంది. ఎందుకంటే ఆకాశం అన్న నా మంచి నిధిని మీకు తెరుస్తాను అంటాడు ద్వితీయోపదేశకాండంలో. ఆకాశం తెరిస్తే ధనం వస్తుంది. కానీ ఆ ధనం రావాలి నీ జీవితంలో కంటే ఆయన దరిద్రుడిగా భూమి మీదకి వచ్చి రక్తం కార్చాడు. నీకు మొదట స్వరూపం ఇస్తాడు, తర్వాత నీకు సొగసునిస్తాడు, తర్వాత నీకు రూపాన్ని ఇస్తాడు, పోలికనిస్తాడు. అప్పుడు నిన్ను మరలా దేవుడు ధనవంతుడిగా మారుస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ శిలువ ఏం చేస్తుంది మనకంటే, ఈ శిలువ మొదట బలహీనులము భక్తిహీనులమైన మనల్ని బలపరచడానికి ఈ శిలువ చెంతకు రావాలి. ఎందుకంటే ఈ శిలువలో శక్తి ఉంది. యేసుక్రీస్తు దేవుడి శక్తియు జ్ఞానమునై ఉన్నాడు. ఆ శక్తి శిలువు మీదకి వచ్చింది. ఆ శిలువు చెంతకు వస్తే నువ్వు బలహీనుడు బలపడతావు, భక్తిహీనుడు మరలా కట్టబడతావు.
రెండోది, ఈ సిలువు చెంతకు వస్తే ఏం జరుగుతుందంటే, నువ్వు ఈ సిలువు చెంతకు వస్తే నీ పాపం కడిగివేయబడి పరిశుద్ధపరచబడి దేవునితో సమాధాన పడతావు. మూడవదిగా, ఈ సిలువు చెంతకు వస్తే ఏం జరుగుతుందంటే, ఈ సిలువు చెంతకు వస్తే నువ్వు దేవుని నీతిగా మార్చబడతావు, కృపలోకి ప్రవేశిస్తావు, శుభప్రదమైన నిరీక్షణతో పరలోక రాజ్యానికి సిద్ధపడతావు. నాలుగవదిగా, ఈ సిలువు దగ్గరికి వస్తే ఏం జరుగుతుందంటే, ఆధ్యాత్మిక, మానసిక, శారీరక సంబంధమైన దరిద్రత తొలగిపోయి ధనవంతుడిగా మార్చబడి దేవుని కొరకు సాక్షిగా నిలబడతావు. ఇట్టి కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మన ఎడల జరిగించునుగాక. ఆమేన్.